బ్యూటీ ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియో నిండి వాడు చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి. సో ప్రజెంట్ అయితే థియేటర్లో అయితే రన్ అవుతుంది ఈ ఫిలిము. ఒక చిన్న ఫిలిమే కానీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఫిలిం స్టోరీ ఎలా ఉంటుందంటే, మన నరేష్ గారు మనకు తెలిసే ఉంటుంది, తనే మనకు మెయిన్ లీడ్ ఇన్ లా ఫిలింలో నాకు అనిపించింది. ఒక ఫాదర్ క్యారెక్టర్లో నటించారు. సో మన నరేష్ గారు ఒక టాక్సీ డ్రైవర్. సో తనకు కూతురు ఉంటుంది, కాలేజ్ చదువుతూ ఉంటుంది. సో ఆ తర్వాత తనకు ఒక లవ్ ఇన్వాల్వ్ అవ్వడము, ఆ తర్వాత లేచిపోయేంత సీన్ దాకా వెళ్ళిపోవడము, యాజ్ అ ఫాదర్గా ఏం చేశారు అని తన కూతురు ఎటువంటి జర్నీలో వెళ్ళింది అనేది ఎంటైర్గా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. కాకపోతే ఫిలిం అనేది నిజం చెప్తున్నాను, కొంచెం లిప్ లాక్ సీన్స్ కానివ్వచ్చు, హక్ సీన్స్ కానివ్వచ్చు, అండ్ కొంచెం ఉంటాయి వల్గర్గా. ఇది ఫ్యామిలీకి రికమెండ్ చేయాల్సిన ఫిలిమే, కాకపోతే అలాంటి సీన్స్ అవాయిడ్ చేస్తే చూడొచ్చు అని చెప్తాను. అది అన్నట్టు నా పాయింట్. అండ్ ఫిలిం అనేది ఎటువంటి మెసేజ్ ఓరియంటెడ్లో ఉంటుందనంటే, ఈ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని మనకు పెట్టారు ఈ ఫిలింలో అన్నట్టు అనిపించింది. మన హీరో గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లో చూసుకుంటే పాపం అనిపిస్తుంది, లాస్ట్లో చూసుకుంటే వీడికి జరగాల్సిందే అనిపిస్తుంది. ఒక సాటిస్ఫై అయితే ఇస్తుంది. సో అదన్నట్టు ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే, అండ్ ఫ్యామిలీ పక్కకున్న నేబర్స్ని అండ్ వాళ్ళ జర్నీని అండ్ ఈ లవ్ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యే సీన్స్ని ఇలా తీసుకెళ్తూ ఉంటారు. ఇంటర్వెల్ సీన్లో మరీ అంతలా టర్న్ ఇచ్చే అంత సీన్ కాకపోయినా కూడా ఓకే అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మొత్తం పరిగెత్తడమే ఉంటుంది. ఆ తర్వాత క్లైమాక్స్లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఇదన్నట్టు. అండ్ ఇంకా మన ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలను చూసుకున్నట్టయితే, లైక్ నిబ్బా నిబ్బీస్ ఈ పదాలు అయితే తింటారు. సో ఇటువంటి క్యారెక్టర్లో హీరోయిన్, సో అలా ఉంటుంది. కానీ ఫిలింని మధ్యలోనే ఈ లైక్ ఇంటర్వెల్ దాకానే, లేకపోతే ఫస్ట్ హాఫ్ వరకు చూసి ఎంత బాగాలేదని మాత్రం అవాయిడ్ చేస్తే మాత్రము మీకు ఫిలిం అంతా ఎక్కకపోవచ్చు అని చెప్పచ్చు. సో ఇదన్నట్టు మెయిన్ పాయింట్స్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే. సాంగ్స్ అవే నిబ్బి లవ్ స్టోరీ సాంగ్స్, అంతకుమించి ఏమీ లేవు ఫిలింలో మాట్లాడుకుంటే. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఫిలింని. మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చినవి ఏంటంటే, లైక్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ కానివ్వచ్చు, మిడిల్ క్లాస్ పడే ఇబ్బందులు కానివ్వచ్చు, ఇటువంటి జోన్లో మనకు చూపెట్టడము. సో అది కొంచెము మంచి వేలో అయితే వెళ్ళింది ఫిలింలో, అక్కడ మాత్రం సక్సీడ్ అయ్యారు మెయిన్గా ఫస్ట్ హాఫ్లో అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఫిలింని డాడీస్కి మాత్రమే రికమెండ్ చేయొచ్చు అని చెప్పాను. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇలా అయితే ఉంటుంది ఈ బ్యూటీ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ నచ్చితే సపోర్ట్ చేయండి.